హే గాయ్స్, యూట్యూబ్ వచ్చేసరికి రీసెంట్గానే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే ఏదైతే మనకి మానిటైజేషన్ ఉంటుందో ఆ మానిటైజేషన్ నుంచి ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ అప్డేట్ అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అలాగే ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్లోనే మనం యూట్యూబ్ ఛానల్ చెకింగ్ సర్వీస్ అని ఒకటి స్టార్ట్ చేసాం అనమాట. ఈ ఛానల్ చెకింగ్ సర్వీస్ స్టార్ట్ చేసినప్పుడు మేము చాలా ఛానల్స్ డిఫరెంట్ ఛానల్స్ చూడడం స్టార్ట్ చేసాం. అండ్ నేను చాలా విషయాలను అయితే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ చెకింగ్ సర్వీస్కి అండ్ ఈ అప్డేట్కి కొంచెం లింక్ అయితే ఉందన్నమాట. అలాగే మీరు కూడా ఛానల్ చెకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ ఛానల్ చెకింగ్ సర్వీస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా, ఎందుకు గ్రో కావట్లేదు, ఇలాంటి ఎన్నో డౌట్స్కి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి చెక్ చేసుకోవాలనుకుంటే మెసేజ్ చేయండి. ఇక అప్డేట్లోకి వెళ్ళిపోయినట్టయితే ఏంటంటే యూట్యూబ్ ఏం చెప్తుందంటే ఇక నుంచి యూట్యూబ్లో ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళ యొక్క కంటెంట్ ఏదైతే ఒరిజినల్ కంటెంట్ అయ్యి ఉంటేనే మేము వాళ్ళకి మానిటైజేషన్ ఇస్తామనేది చెప్తుంది అనమాట. అలాగే మీ కంటెంట్ అథెంటిక్ కంటెంట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ చాలా మంది ఏం చేస్తున్నారంటే నేను రీసెంట్ టైమ్స్లో చూసింది ఏంటి అంటే చాలా మంది స్లైడ్ షోస్ పెట్టేసి లేకపోతే ఏవో కొటేషన్స్ ఎక్కడెక్కడ నుంచో కొటేషన్స్ తీసుకొచ్చి ఆ కొటేషన్స్ అన్ని కూడా యాడ్ చేసి దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి యూట్యూబ్లో అయితే షార్ట్స్ రూపంలో పెట్టేస్తున్నారు. అవి ఏంటంటే వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే గుడ్ మార్నింగ్ కొటేషన్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంటారు కాబట్టి అవి వైరల్ అవుతున్నాయి. దాని ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనే అపోహలో ఉన్నారు. అండ్ ఈ అప్డేటే దానికి అయితే లింక్ అవుతుంది అనమాట. ఇక్కడ స్లైడ్ షోస్ కానీ మీరు ఎటువంటి హ్యూమన్ టచ్ లేకుండా, మీకు హ్యూమన్ క్రియేటివిటీ లేకుండా, అంటే మీరు ఏ ద్వారా చేసినా లేకపోతే ఇలాగా కంప్యూటరైజ్డ్ జనరేటెడ్ వీడియో చేసినా కానీ ఈ వీడియోస్కి మీరు హ్యూమన్ టచ్ అండ్ హ్యూమన్కి సంబంధించిన ఆ క్రియేటివిటీ యాడ్ చేయకపోతే యూట్యూబ్ అయితే మానిటైజేషన్ అయితే ఇవ్వమని అయితే చెప్తుందనమాట. అలాగే ఏదైతే ఈ ఏఐ ఉందో ఈ ఏఐ అనేది కూడా మనకి చాలా మారుతూ వస్తుంది. మనం వెళ్ళే కొద్దీ చాలా డిఫరెంట్గా అయితే మారుతూ వస్తుంది. అండ్ ఏఐని యూస్ చేసుకుని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మంకీ వ్లాగింగ్ అని లేకపోతే ఏదో కొన్ని ఈ యానిమల్స్కి సంబంధించినవి ఏవో డిఫరెంట్ కంటెంట్స్, అంటే అవి కుక్ చేస్తున్నట్టు లేకపోతే అవి డ్రైవింగ్ చేస్తున్నట్టు ఇలాగా ఎటువంటి దానికి ఒక వాల్యూ లేకుండా మ్యూజిక్ పెట్టేసి ఇప్పుడు అలా మీరు చేశారు, ఓకే ఒక యానిమల్ ఏదో డ్రైవింగ్ చేస్తున్నట్టు ఏదో పెట్టారు, దానికి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా దానికి ఒక మ్యూజిక్ని యాడ్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను అయితే అంటే కనుక యూట్యూబ్ అయితే ఇక్కడ పైనుంచి దానికి మానిటైజేషన్ అయితే ఇవ్వనని అయితే యూట్యూబ్ చెప్తుంది అనమాట. మీరు ఎలా చేయాలి? ఇప్పుడు సపోజ్ మీరు చాలా మంది నాకు పొద్దుంచి మెసేజ్ పెడతారు, బ్రో మా ఛానల్కి మేము కార్టూన్ ఛానల్ స్టార్ట్ చేసాము, మాకు మానిటైజేషన్ అవ్వదని అడుగుతున్నారు. నిజానికి యూట్యూబ్ మానిటైజేషన్ అయితే ఇస్తుంది, ఏ వీడియోస్కి ఇస్తుంది. బట్ ఎలాంటి వీడియోస్కి ఇస్తుంది అంటే మీరు ఖచ్చితంగా మీ వీడియోకి ఒక వాల్యూ యాడ్ చేయాలి. అంటే ఒక వీడియో స్టార్ట్ చేస్తారు, మీరు ఒక వీడియో తయారు చేస్తారు, ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నారు. ఆ స్టోరీలో మీరు ఏదైతే సీన్స్ క్రియేట్ చేస్తారో ఆ క్రియేట్ చేసిన సీన్స్కి ఎడిటింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. అలాగే దానికి ఒక మంచి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు దానికి ఆడియోతో పాటు మీ మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు హ్యూమన్ టచ్ అన్నాను కదా, ఇదనమాట. మాటలు అయితే ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ కంటెంట్కి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఇలా కంటెంట్కి వాల్యూ ఉన్న వీడియోస్ మాత్రమే యూట్యూబ్ అయితే మానిటైజ్ చేస్తామని చెప్తుంది. అలా కాకుండా మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా స్లైడ్ షోస్ పెట్టేస్తాము, లేకపోతే ఎక్కడెక్కడ నుంచో యూట్యూబ్ని ఇన్స్టాగ్రామ్ నుంచి అండ్ ఇంకొక టిక్టాక్ నుంచి ఇంకొక చోట నుంచి వీడియోలు తీసుకొచ్చి ఇందులో పోస్ట్ చేస్తాము అంటే మాత్రం యూట్యూబ్ అయితే అలాంటి వాటికి ఇక పైన మానిటైజేషన్ ఇవ్వను అని అయితే చాలా గట్టిగా చెప్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు వరకు ఏదైనా ఛానల్స్కి మానిటైజేషన్ ఉంటే కనుక ఆ మానిటైజేషన్ కూడా తీసేస్తామని అయితే చెప్తుంది. కాబట్టి ఇలాంటి కంటెంట్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. అండ్ చాలా మంది క్రియేటర్స్ మాకు ఛానల్ చెకింగ్ వచ్చినప్పుడు కూడా మేము చాలా ఛానల్స్ చూసాం, ఇదే చేస్తున్నారంటే ఎవరో హిందీ ఛానల్స్ వాళ్ళు చెప్పారనో, ఇంగ్లీష్ ఛానల్స్ వాళ్ళు చెప్పారనో, ఇంకోటి చెప్పారని ఇదే చేస్తున్నారు. ఇదైతే చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, మీ కంటెంట్ అనేది 100% ఒరిజినల్ అవ్వాలి. ఒరిజినల్ కంటెంట్ అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఏఐతో చేసిన వీడియో కూడా ఒరిజినల్ కంటెంట్లోకి వస్తుందా అంటే బ్రో 100% ఒరిజినల్ కంటెంట్లోకి వస్తుంది. ఎందుకంటే మీరు ఏఐకి మీరు ఒక ప్రాంప్ట్ తయారు చేసి ఆ ప్రాంప్ట్ ద్వారా ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీ క్రియేటివిటీని యాడ్ చేస్తున్నారు కాబట్టి 100% అది ఒరిజినల్లోకి వస్తుంది. కాబట్టి కార్టూన్ వీడియోస్ చేసే వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట. కాబట్టి ఎవరైనా దీని మీద ఎలాంటి వీడియోస్ చేస్తే ఇక్కడి నుంచి అయినా ఆపేసేయండి. చెప్పాను కదా, ఛానల్ చెకింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అంతే, ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన లింక్ ఏదైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ అప్డేట్కి సంబంధించి అక్కడి నుంచి చూసి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.